ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆగిపోవాలని ప్రార్థించండి. అలాగే ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్లో చనిపోయిన 241 మంది కుటుంబాల కొరకు ప్రార్థించండి. అంతకంటే ముఖ్యం, ఈ యంగ్ డాక్టర్స్ పాపం బిల్డింగ్ లో ఉంటే ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ పడిపోవడం, 26 మంది దాదాపు చనిపోవడం చాలా విచిత్రం. వారి తల్లిదండ్రులు, వారి బంధువులు ఎంత ఏడుతో ఉన్నారో నేను ఊహించలేకపోతున్నాను. కానీ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయమని నేను 12 గంటల ప్రెస్ మీట్ పెడితే ఆయన నిన్న 1:30 ప్రెస్ మీట్ పెట్టి ఏయోయో మాట్లాడుతూ బోయింగ్ ని ఇన్వెస్టిగేట్ చేయాలి, 34లో 10 ఉన్నాయి ఎయిర్ ఇండియాకి అని. రామ్మోహన్ నాయుడు 3 సంవత్సరాలు ముద్దుబిడ్డగా నిన్ను నాకు పరిచయం చేశారు మీ ఫాదరు. నేను రాజీనామా ఎందుకు చేయమన్నానంటే నీకు ఇంకా మంచి పదవి ఇచ్చి మంచి ఫ్యూచర్ రావాలని. అర్థం చేసుకో, లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ టైంలో, నెహ్రూ గారి టైంలో రైల్వే మినిస్టర్ చిన్న ఇన్సిడెంట్ అయితే అప్పుడే ఆయన రాజీనామా చేసేశారు. దేవగౌడ్ గారు 1997లో కోalition ఒప్పుకోలేదని 11 నెలలకే రాజీనామా చేసేశారు. అలాగ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు ఎంతమందో రాజీనామా చేశారు చిన్న ఇన్సిడెంట్ కి. ఇది ఎంతో పెద్ద ఇన్సిడెంట్. ప్రపంచం అంతా ఈ విషయం మాట్లాడుకుంటుంది. ఎందుకంటే ఈ రోజు చార్ల్స్ కింగ్ ఆఫ్ బ్రిటన్ బర్త్డే పరేడ్ లో కూడా 53 మంది బ్రిటిష్ సోల్జర్స్, బ్రిటిష్ పీపుల్ చనిపోయారని మౌనం పాటించారు నల్లబట్టలు వేసుకొని. దీని సీరియస్నెస్ నీకు అర్థం అవట్లేదేమో కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా వినొద్దు, మోదీ గారు చెప్పినా వినొద్దు. తక్షణమే నువ్వు రాజీనామా చేయి, ఇన్వెస్టిగేషన్ వారిని చేయని, నీకు మంచి పోస్ట్ దేవుడు ఇస్తాడు, మోదీ గారు ఇస్తారు, లేదా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పార్లమెంట్ లో ఫైట్ చేయి ప్రజల కొరకు. అంతేగాని రాజకీయ నాయకుల మాటలు వింటే నువ్వు కూడా రాజకీయంగా నష్టం పొందుతావు. అదాని ఆ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నడుపుతున్నాడు, నీకు మాట్లాడగలవా నువ్వు అదానితో? లక్షల కోట్ల అధిపతి. రన్వే ఎక్స్టెండ్ చేయమని డిమాండ్స్ వచ్చాయి 2 years లో. ఆయన చేశాడా? లేదు. 7 ఎయిర్పోర్ట్లు ఆయన రన్ చేస్తున్నాడు. ఇదంతా పెద్ద తతంగం, నీకు అనుభవం లేదు కనుక నీకు తెలియదు. రెండోది, ఎయిర్పోర్ట్ పక్కనే బిల్డింగ్లు ఉండడం ఏంటి? సెకండ్స్ లో 26 మంది డాక్టర్లు చనిపోవడానికి కారణం ఫ్లైట్ ఎగరడం, కిందన పడిపోయి కూలిపోవడం 1 నిమిషంలోనే. అలాగే ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. శారా యాడమ్స్ ఏమన్నది, సౌత్ అల్ ఖైదా అటాక్ ప్లాన్ చేస్తున్నారు ఇండియాలో అని 2-3 days బిఫోరే ఆవిడే చెప్పింది యాక్సిడెంట్ కు ముందు. అది ఇన్వెస్టిగేషన్ చేశారు. ఏవియేషన్ 1991 నుండి నేను ఏరోప్లేన్లు ఓన్ చేస్తున్నాను, నడుపుతున్నాను. అందులో నువ్వు బోయింగ్ ఇన్వెస్టిగేటివ్ 1116 787 జెట్ లైనర్స్ ఉన్నాయి. ప్రపంచం అంతా వాడుతున్నారు, అన్ని దేశాల వారు. ఒక్క జెట్ లైనర్ అయినా క్రాష్ అయిందా? ఇది మొదటిసారి జరిగింది 2012 నుంచి. అమెరికన్ ప్రెసిడెంట్ 747 బోయింగ్ వాడుతున్నాడు. ఆ తర్వాత నేను ఒక్కడనే ప్రపంచంలో 747 బోయింగ్ ఓనర్ ని యూజ్ చేసి ప్రపంచం అంతా తిరిగాను. కనుక ఇది చాలా కాంప్లికేటెడ్ పోస్ట్ పొజిషన్. ఇంకా ఫ్యూచర్ లో నష్టాలు జరగక ముందే, నీ ఇమేజ్ దెబ్బతినక ముందే తక్షణమే రాజీనామా చేస్తే బాగుపడతావు, దేవుడు నిన్ను దీవిస్తాడు. లేదా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతావు. కనుక వెంటనే రాజీనామా చేయాలని మనస్ఫూర్తిగా నీ గురించి, దేశం గురించి, ప్రపంచం గురించి, ఇండియాస్ ఇమేజ్ గురించి సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.